కుర్చీలే కదా కుర్చీలు మామి రావు బాగా అమ్మా ఏంటంటే నీకు అనుకుంది రైలు బండి పంపించా బండి మొత్తం కాదు ఇంజినే ఇంటికి వాటాడే
ఏంటిరా తెచ్చిన తలాపు వేసినట్టు ఎడుతున్నావు వచ్చి ఓ దేవుడా భగవంతుడా నా పిల్లం కోసం ఎడగ 9 నిలబెట్టి అనుకుంటే ఎడుతున్నాను మొన్నోడు పాలకి ఎడుతుంటాను అమ్మ కోసం నానే ఎడుతున్నాను నా దేవుడు బెమ్మ దేవుడా ఆ సుందరి పేడ బొత్తులాగా ఒప్పుడు తగిలితాదు నా దేవుని నానాగ పిల్లలు ఒగ్గేది నా పిల్ల పోడు మీ పిల్లలు ఒప్పుడు పోతారు ఎందుకే నువ్వు ఎవడరా బాబు మీసాలా ఎలా ఉన్నాయి పేరు హరి చూడు కూడా బాయ్ ఎందుకే నువ్వు దేనికి వచ్చినట్రా దేని మీద ఏ పని మీద వచ్చావు నీ కలం ఉంది నీ పిల్లం పోతే తెలిస్తే పిల్లం బాధ ఏంటది మా ఆవిడ కోసం వచ్చారా బాయ్ మీ ఆవిడ కోసమా ఏం మీ ఆవిడ కోసం రావడమే మా ఆవిడ సింగమ్మ గారు ఇప్పుడు గారు మా సార పెట్టి ఇల్లుకి వెళ్ళిపోయింది నేను 9 నెలలు పెట్టి నేను ఎత్తుకుతున్నా బాయ్ ఏమైంది మీ ఆవిడ 6 నెలలు పెట్టిపోతే 9 నెలలు పెట్టి ఎత్తుకుతున్నావా అదేంటి 3 నెలలు ముందే బయలుదేరా పెళ్ళైంది నెల 1 ఆషాఢ నెల 2 ఆవిడ నెల మా ఇల్లుకి పోయింది 6 3 6 9 సరిపోయినా కదా మనం ఇంగ్లీష్ లో ఫస్ట్ సరేగానే ఇంకే మీ ఆవిడ పోలికలు ఎలా ఉంటారా మా ఆవిడ రూపురేఖలు చెప్ప మా ఆవిడ అందసందాలు చెప్ప మా ఆవిడ రూపురేఖలు కానీ చెప్పినట్టుగానైతే మా ఆవిడ కానీ చెప్పినట్టుగానైతే నన్ను మా ఆవిడ కానీ కలిపేసినట్టుగానైతే నాకు చాలా ముచ్చటగా ఉంటారా బాయ్ అయితే మా ఆవిడ అందసందాలు చెప్తారు మా ఆవిడ రూపురేఖలు చెప్తారు బాయ్ మా ఆవిడ బాబు గడ్డం మీసం అంతా తెల్లగా పుంజుడు ఎంటికలు అటు ఇటు నల్లగొన్నాయిరా లిప్టిక్ ఒకటి మళ్ళీ ఒకదానికి ఏమి మీ ఆవిడ అమ్మలాగా ఉండడు వాళ్ళ అమ్మలాగా రూపాయలు చెప్పను ఇప్పుడు 3 తెలుగు తీసుకుపోతే నారాయణ ఇంకా పిల్లలు ఉన్నారు పెళ్లి చేసుకోవాలి కానీ ఇంకా మీ ఆవిడ ఏ పోలుకల్లో ఉంటదిరా మా ఆవిడ పోలికలు చెప్పాలా మా ఆవిడ బాబు ఏంటిరా ఎవరా ఉంటారా ఏంటి మీ ఆవిడ ఎవరా ఉంటది చెప్పరా రే ఏటన్నా మా అమ్మని ఇంకా చిన్న పిల్లరా బాబు దీమాలు పిల్లరా రే ఏడాది వెళ్ళి 2వ సంవత్సరం వచ్చిందిరా 12 ఎక్స్ట్రా చేస్తే నీసం గడ్డం అంతా ఉండాలి కానీ వెళ్ళరా అరే బాబు ఆవిడ పోలుకులు అమ్మాయిని అయితే నేను చూసాను రా ఇందా పాటకు వచ్చాం కదా ఆ టైంలో ఎలాగ వచ్చావురా ఇక ఇలా పోలవరం పోవనాయి ఒరే బాబు జూలైలో ఆనంద్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో ఎరికి చెప్తున్నాయి
ఎరిగి చెప్తుందా పోలారం గురువు ఉన్నాడు ఆడవాళ్ళకి వస్తుండే మధ్యనే అవును ఒప్పుడు ఆడవాళ్ళు వేచి మనిషి బాగుందిరా నిండుగా చక్క మా ఊరు అప్పచ్చి కూడా కోటి మీద పెట్టాడు సరేగానే వాళ్ళ ఇంట్లో చూసాను రా ఎక్కడ పెట్టుకుంటు చూస్తున్నాయి ఒరే బాబు వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ ఉందా బెడ్రూమ్ అది తొమ్మిది రూమ్ ఒరే బాబు బెడ్రూమ్ అంటే లాన్ డబుల్ కోడ్ మంచం మీద రా మరి అదే తొమ్మిది రూమ్ ఇగో నేను చెప్పేది పూర్తిగా ఉండు మీ ఆవిడ కింద ఉంది నాన్నది మీద ఉన్నాడు ఒరే బాబు నేను చెప్పేది పూర్తిగా వెళ్ళరా నీకు అనుమానం ఎక్కువయ్యా నాకు తెలిసి మీ ఆవిడ వెళ్ళిపోయి ఉంటది ఇగో ఇప్పుడు మా ఆవిడ కింద ఉంది నానోజు మీద ఉన్నాడు అవునరా వాళ్ళు ఎలాగున్నారు ఏ పనిలో ఉన్నారు మరి చెప్పేదాకా వినట్లేదు కదా ఇగో నువ్వు తప్పుగా అర్థం చేసుకోగా నానాజీ కుర్చీలో కూర్చున్నాడు రా మనుషులు కొంటాబెట్టుగా కింద కూర్చోలేడు కదా మీద కూర్చున్నాడు మీ ఆవిడ ఏమొచ్చి కింద పేట వేసి నానాజీ ఇలా సాపుతుండ మీ ఆవిడ చెప్తుంది ఓహో కుర్చీలో కూర్చొని నానా చాపితే మా ఆవిడ నుప్పు ఒరే బాబు మా ఆవిడ పండే మళ్ళీ మామూలు సరేగాని మీ ఆవిడ కేకపెట్టరా ఏటాయి నిన్ను చెప్పినోడు కదా నానా చూడు మా ఆవిడ కలిపి మరి ఏ పనిలో ఉండాలి వెళ్ళగానే పూర్తయింది నేను నీకే తెలుస్తుంది ఓసారి పిలిచిపెట్టాను నానాజీని పాడు చేయనా ఈ టైంలో పిల్ల ఓహవాడ కూర పాటి కూర వెళ్ళరా బాబు మీ ఆవిడని వెళ్ళరా నిలబట్టుకో వందను ఉరువులు లేకుండా విరువులు లేకుండా వస్త్రాల చేరు ఉత్తు నిండిపోయినట్టు ఏమో తెల్లారబోతుకి తెల్లారబోదు మా మామన ఎందునుండి మా ఎత్త మామల్లా జీవునాయి వీడికి ఎంత వచ్చేయాలి దేవుడా ఈ సంక్రాంతి ఈ కింద సంవత్సరానికి రాయడో రాను ఇంటికి వెళ్ళారు అయితే వెళ్తే మా ఆవిడ నా పిలుపు మామూలుగా ఉండదురా రాదు కూడా కుక్కలకే వాళ్ళైతే వచ్చేస్తాయి మా ఎవరు రానేది పిల్లని పిల్లమంటే కుక్కలు పోలేసినట్టు వేస్తున్నాయి నువ్వు అయితే మొన్న ఆడవారి గురించి వేట్రా ఊరు పాటలకి వెళ్తావు కుక్కలు తీసుకొస్తావు కరిస్తే ఏడకొక్క 5,000 10,000 కమ్ముకొస్తాను అది ఊరకొక్క కదా ఊళ్ళో ఒగ్గేస్తారు మళ్ళా పోరా నీకు మరి దొరుకుతున్నారు నాకెందుకని కుక్కలు పిల్లరా మీ ఆవిడని సింగమా కొట్ట అదేం పిలిపాయి నానికి మిలాయి మరి పిల్లాన్ని వాళ్ళు సింగమ్మ వాళ్ళు కొట్టాలపోతే ఏమని పిలుస్తారా ఒరే బాబు పిల్లాన్ని ఎప్పుడు అలాగే ఊలే గిలే అంతే రాదురా బుజ్జి బుజ్జి రాదా మా భాషలో మా కుల భాషలో మా ఉండవలసిన మా స్థానంలో మా పిల్లలు అలాగదు మూత అంటే నాకు పడిపోయేలా ఉంది అబ్బాయి మా ఆవిడ సింహమ్మ గారు నా పలుకు గారు అలకించినట్టుగానే అయితే వచ్చి పడిపోద్ది చూడు పిల్ల పిల్ల పాల్గొట్ట సింగమ్మ ఏటి
మా ఆవిడ పడిపోద్ది అది ఇది అన్నావు, తీరమోసి వచ్చింది నేను తన్నిందేట్రా? మా ఆవిడ మీ ఆవిడ నేను తన్నిందిరా బాబు, నన్ను నా కల్లారా చూసాను రా, మీరు చూసినారు. నేను కల్లారా చూసాను. సింగబోయ్, ఈ పట్టుపది మందిలో నా పరుగు చూసిన దుమ్ము ద్వారంగానే ఈ మొత్తం కలిపి అయినాడు. సింగబోయ్, నా కానుండేటప్పుడు పుల్లు మళ్ళీ చేరలేదు. చూడు, అవునా భాషలో కాడంటారా? రే ఇల్రా వాళ్ళు మంచోళ్ళు కదా, నేను అడుగుతాను. రే బాబు కాడ కదరా నా దగ్గర, ఆ దగ్గరున్నప్పుడు అయితే నా దగ్గరున్నప్పుడు దగ్గరున్నప్పుడు ఆ ఉళ్ళు మన చేయడం లేదు, ఆ కాలుగడియాలు లేవు, ఆ నలుగుంటారు కోసనాలు లేవు, ఆ నష్టకిరియాటం లేదు. వెళ్తారమ్మ సింగమ్మ గారు, అయితే ఎరికి చెప్పుకోని వేగా వచ్చే సింగమ్మ. నీ డౌట్ ఏంటో నేను అడిగినా చెప్పా అడిగితే అక్కడ ఉండైతే నేసం ఊడిపోద్ది. అమ్మాయి మీ ఆయనకి చాలా మంది డౌట్ ఉంది అమ్మాయి. ఆయన దగ్గర ఉండేటప్పుడు ఈ ఉల్లిమల్లి చీర లేదట, కాళ్ళకి చెప్పులు లేవట. ఇప్పుడు చూస్తే సరైన చెప్పులు వేసుకొని సరైన చీరలు నగలు నగభూషణాలు అవన్నీ పెట్టుకొని తిరుగుతుంది. మీ ఆయన మీద డౌట్ పడిపోతుంది అమ్మాయి. అవన్నీ ఎవరెవరు ఎట్టారు, ఎటు నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో చెప్పపోతే ఇప్పుడే సెటిల్మెంట్. నాకు కావాల్సింది అదే. విన్నావా? సూర్యపురాజులకి ఎరికి చెప్పిందంట, పుల్లమల్లి గారు పెట్టారట, పర్వటరాజులకి ఎరికి చెప్పిందట, వడ్డానం పెట్టారట. వడ్డానం నడువడ్డానరా ఇంకేమన్నా మీ ఎద్దేట్రా కనపడిరా? కిరాటకం రా బాబు, కిరాటకం నెత్తుకున్న కిరాటకం అడిగితానండి. అయితే అమ్మాయి మీ ఆయన చెప్పింది వినిపించిందా? అదంటే ఎవరెట్టారు చెప్పబోదు.
చెప్పిందిరా అర్థమైందా? చెప్పింది కానీ కొంచెం సంతోషం అడిగి పెట్టారు అవును. మా ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్ళింది ఓలో ఇస్తారు అన్నీ బాగా చెప్తుంది అవునవును. ఏయ్, ఏదో సంతోషం వందేళ్ళు వరదెళ్ళి పుత్ర సంతానం గారు పుత్రుడు గారు మీకు పుట్టు గారు అయితే నా జీవుడు దెబ్బతీవురాయి మీ చేలో పోలే పోయింది కానీ మీ పిల్లల కానీ ఈ సంసారంతో పడితే నాకు అదే సొంతం ఏయ్, వెళ్ళరా. ఏయ్, ఇగో ఈ రాత్రి విధులంటే ఎరిగి చెప్పడానికి నన్ను కేకలు వేస్తున్నారు కానీ ఆ దూళ్ళ అనాజీని ఈ అప్పలరాజు మేము ఉన్నాడు కదా అప్పలరాజు గుర్రాజుపేట నుంచి నా కోసం వచ్చినాడు ఇప్పుడు వచ్చింది అయితే రే బాబు